హైట్స్ లో ఉన్న ఇస్కాన్ టెంపుల్. సో ముందుగా అందరికి కూడా జన్మాష్టమి శుభాకాంక్షలు. సో ఇక్కడ చూస్తే కనుక ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్టోరీ ఆఫ్ మన శ్రీకృష్ణుడి అలా చెక్కడం జరిగిందండి. సో ఫస్ట్ వచ్చేసి మన శ్రీకృష్ణుడి జననం అంటే కృష్ణాష్టమి. సో ఇది వచ్చేసి ఏంటంటే మన దేవికి వసుదేవులు అట్లా జైల్లో ఉన్నప్పుడు, సో ఇదండి మన వాసుదేవుడు అలా శ్రీకృష్ణుడిని బృందావనానికి తీసుకెళ్లేటప్పుడు మన యమున దారిస్తుంది. అండ్ అలానే వర్షం నుంచి కాపాడడానికి అలా వాసుకి సహాయం తీసుకున్నది అనమాట. సో ఇది వచ్చేసి మన నందగోపాలుడు అలా గోకులంకి వెళ్ళినందుకు సో ప్రజలందరూ కూడా సెలబ్రేషన్ అండి. సో దీని వచ్చేసి ఏంటంటే నందనోత్సవం అంటారంట. ఇది వచ్చేసి మన కన్నయ్య లీలలో ఏంటి అని అంటే పండ్లు అమ్ముకునే ఆవిడ వస్తుంది అనమాట. తన దగ్గర ఉన్న పండ్లవన్నీ కూడా మన కృష్ణుడికి ఇచ్చేస్తుంది తన మీద ఉన్న ప్రేమ ఆప్యాయతో. ఇది చూసిన కన్నయ్య అలా తనకి ఆ ఫ్రూట్ బాస్కెట్ లో ఫ్రూట్స్ బదులు జ్యువెలరీ ఇస్తారు. ఇక్కడ ఏంటంటే బలరాముడు వెళ్ళి యశోదమ్మకి చెప్తాడు కన్నయ్య ఇట్లా మట్టి తింటాడు అని చెప్పి. అప్పుడు యశోదమ్మకి ఫుల్ కోపం వస్తుంది అనమాట. కోపం వచ్చి కన్నయ్యని ఇట్లా చెవు ఇలా మెలేస్తుంది. అప్పుడు అమ్మ అని అన్నప్పుడు ఏంటంటే తన నోట్లో యశోదమ్మకి ముల్లోకాలు మొత్తం కనిపిస్తుంది. అదనమాట. ఇది మన కన్నయ్య అల్లరి పనులు అవన్నీ తట్టుకోలేక ఊరి జనాలు అందరు వచ్చి యశోదమ్మకి కంప్లైంట్ ఇస్తారనమాట, కన్నయ్య ఇలా నన్ను సతాయిస్తున్నాడు అని చెప్పేసి. సో అప్పుడు కన్నయ్యని యశోదమ్మ అలా చాలా ప్రేమతో ఇలాంటి పనులు చేయొద్దు అని చెప్పేసి, ఇలాంటి అల్లరి చేష్టలు చేయకూడదు అని చెప్పేసి చాలా ప్రేమగా కట్టిస్తుంది అనమాట. ఇది వచ్చేసి ఏంటంటే మన కాలింది మర్దనం. ఏంటి అంటే ఒక వాగులో ఊరి జనాలందరూ కూడా వాటర్ తాగేసి అలా చనిపోతున్న టైంలో మన శ్రీకృష్ణుడు వెళ్ళి అసలు ఏం జరిగింది ఏంటి అని ఆ వాగులో దూకినప్పుడు మన ఈ కాళీ అనేది మనకు శ్రీకృష్ణుడి మీద ఫైట్ కి దిగుతుంది అనమాట. అలాంటప్పుడు మన శ్రీకృష్ణుడు దాని మీద ఎక్కి ఫైట్ చేశారు. ఫైట్ చేసిన తర్వాత కాళీ ఇక నాకు శర్మ అంటే సారీ చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, మనతో పాటుగా శ్రీనివాస్ ప్రసాద్ దాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హరే కృష్ణ. హరే కృష్ణ. సో మరి మనం జన్మాష్టమి ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం? చక్కటి ప్రశ్న అండి. ఈ జన్మాష్టమి అనేది చాలా విశేషమైనది. దీన్ని మనం ప్రపంచం అంతటా జరుపుకుంటూ ఉన్నాం. ఇప్పుడు అన్ని దేశాల్లోనూ మన ఇస్కాన్ మందిరాలు, ప్రపంచంలో ఆఫ్రికాలోని కుగ్రామానికి వెళ్ళిన కృష్ణ మందిరాలు ఉన్నాయి ఇప్పుడు శ్రీల ప్రభుపాదుల వారి దయ వల్ల. అయితే ఎందుకు జరుపుకుంటాము అంటే శ్రీకృష్ణ భగవాన్ల వారు ఆయన ఈ యొక్క భౌతిక ప్రపంచానికి ఈరోజు విచ్చేశారు. ఆయన ఎందుకు అంటే ఈ యొక్క భూమి అనేది ఎంతో మంది రాక్షసుల వల్ల ఈ భూభారాన్ని మోయలేక చాలా తల్లడిల్లుతున్న సమయంలో ఆ భూమి అనేది ఒక ఆవు రూపాన్ని తీసుకొని బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారు. అప్పుడు మొరపెట్టుకున్నప్పుడు బ్రహ్మదేవుడు అన్నారు, మనం విష్ణు భవనం దగ్గరికి వెళ్దాము అని దేవతలందరినీ తీసుకొని విష్ణు భవనం దగ్గరికి వెళ్ళడం జరిగింది. అప్పుడు ఆయన దర్శనాన్ని ఇవ్వకుండా కేవలం ఒక శబ్ద రూపంలో వారికి ఆకాశవాణి వినిపించింది. ఈ దేవతలందరూ వెళ్ళండి, వెళ్ళి బృందావనంలో జన్మ తీసుకోండి, త్వరలోనే నేను ఈ యొక్క ప్రపంచానికి వస్తాను నా యొక్క సకల శక్తులతో. అప్పుడు నేను ఈ యొక్క సకల రాక్షసులను సంహరించి భూభారాన్ని తగ్గించి ధర్మ ప్రతిష్టాపన చేసి సుఖశాంతులతో వర్ధిల్లేలా చేస్తానని వరదానం ఇచ్చి వాళ్ళకి ఇచ్చినట్లుగానే భాగంగా
ఆయన ఈ భూమి మీదకి రావడం జరిగిందన్నమాట. అంటే ఇప్పుడు జన్మాష్టమి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా సెలబ్రేట్ చేసుకుంటారు. సో కరెక్ట్ వే ఏంటి జన్మాష్టమి సెలబ్రేట్ చేసుకునేది? జన్మాష్టమిని ఇది చాలా చక్కటి ప్రశ్న, తక్కువ మంది అడుగుతారు. ధన్యవాదాలండి. అయితే జన్మాష్టమి రోజు మనము ఏం చేయాలి అనేది చాలా ముఖ్యమైనది. చాలా మంది అనుకుంటారు, ఓకే ఈరోజు పర్వదినము, నేను ఈరోజు అంటే ఉపవాసం చేస్తాను అనుకుంటారు. ఇంకొందరు అంటారు టీవీలో భగవంతుడి సినిమాలు చూస్తాను అంటారు. ఇంకొందరు మిత్రులతో మందిరానికి వెళ్ళేసి వచ్చి 12-1 గంటకల్లా అయిపోతుంది, తర్వాత ఇక మిగతా దినవారీ చర్య అదే చేసేద్దాం అనుకుంటారు. కానీ అత్యంత ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ యొక్క జన్మాష్టమి రోజు చేయాల్సింది, ఆ రోజు వీలైనంతగా భగవంతుడి యొక్క నామాలు ఉచ్చరించాలి. ఓకే. ఈ యొక్క కలియుగంలో తారక బ్రహ్మ నామం అనేది ఇవ్వబడింది. అది హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది కలి సంతరణోపనిషత్తులో సాక్షాత్తు బ్రహ్మద్వారిగా ఇవ్వబడింది అనమాట. ఇది షోడశకం నామ్నాం కలి కల్మష నాశనం నాత పరతరూపాయ సర్వవేదేశ దృశ్యత. అంటే ఈ కలియుగంలో మనసులో ఉన్న ఈ యొక్క హరిషడ్ వర్గాలు, కామ క్రోధ లోభ మోహ మద మత్సరాలు అన్నిటిని తొలగించుకోవాలి అంటే, భగవంతునికి చక్కటి పూజా విధానం ఏదైనా ఉంది అంటే ఈ యొక్క 16 పదాల కలయికతో కూడిన మహామంత్రాన్ని జపించాలి అని చెప్పారు. దీని ద్వారా కలియుగంలో భగవంతుడు పూజింపబడతాడు. ఇది చేయడం ద్వారా భగవంతుడు ఆనందపడతాడు. త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో, సత్యయుగంలో ఈ యొక్క భగవంతుని ఆరాధన చేసి ఏ ఫలితాలు పొందారో కేవలం ఈ నామం చేయడం ద్వారా అంతకు మించిన ఫలితాలు కలియుగంలో పొందుతారు అని. అయితే శ్రీకృష్ణుని సంకీర్తనం చేయడం, శ్రీకృష్ణుని గురించిన లీలా శ్రవణం చేయడం అనేది జన్మాష్టమి రోజు చాలా ముఖ్యమైనది. మీరు అసలు మాకేం చేయాలో తెలియదు అనుకున్నారనుకోండి, మీరు ఇస్కాన్ మందిరానికి రండి, రోజంతా సరే మీ జన్మాష్టమి చక్కగా జరగలా మేము చూసుకుంటాం. అరే సో మరి జన్మాష్టమి రోజు టెంపుల్లో ఏమేమి ప్రోగ్రామ్స్ ఉంటాయి? జన్మాష్టమి రోజు ఉదయం 4:30కే మంగళారతి అనేది ఉంటుందండి. ఓకే. ప్రాతకాలంలోనే వందలాది భక్తులు, చెప్పాలంటే వేలాదిగా వస్తారు. ప్రాతకాలంలోనే చాలా మంది కృష్ణ భక్తులు ఉన్నారు. తర్వాత 5:15 నుంచి 7:30 వరకు కూడా అందరం కూడా ఈ యొక్క హరే కృష్ణ నామ జపం చేస్తామన్నమాట కూర్చొని. ఆ తర్వాత 7:30కి శృంగార హారతి ఉంటుంది. చక్కగా భగవంతుడు ఎంత అందంగా ఉంటారంటే చాలా మంది చూడడానికి వస్తారు ఎంతో దూరం నుండి. అప్పుడు ఒక చక్కటి మధుర గానం ద్వారా భగవంతుడి యొక్క తలుపులు తెరుచుకుంటాయి. తర్వాత గురుహారతి అనేది జరుగుతుంది వెంటనే. దాని తర్వాత యొక్క భగవంతుడి ఆవిర్భావ విశిష్టత, దాని గురించి 1 గంటన్నర సేపు యొక్క భాగవత ప్రవచనం అనేది జరుగుతుంది అనమాట. ఇందులో మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు లభిస్తాయి. భగవంతుని ఎలా పూజించాలి, ఎందుకు పూజించాలి, ఏం జరుగుతుంది, జన్మాష్టమి అసలు ఎలా జరుపుకోవాలి, సరైన విధానం ఏంటి, ఇలాంటివన్నీ అందులో చర్చించుకుంటారండి. ఈ తర్వాత కాసేపు అయిన తర్వాత మళ్ళీ 9 నుంచి 12 వరకు కూడా, 10 నుంచి 12 వరకు కూడా ఈ యొక్క మందిర ప్రాంగణంలోనే అక్కడ కలశాభిషేకం అనేది జరుగుతుంది భగవంతునికి. ఆ తర్వాత మళ్ళీ 3 నుంచి 8 వరకు రాత్రి మళ్ళీ కలశాభిషేకం అనేది జరుగుతుంది. ఆ తర్వాత 9 నుంచి మహా ఆరతి, మహా అభిషేకం అనేది జరుగుతుందండి. రాత్రి 12కి మహాభిషేకం జరుగుతుంది. 9 నుంచి కూడా ఆరతి అనేది జరుగుతూ ఉంటాయండి. సో ఈ విధంగా ఈ రోజంతా కలిపి సుమారు 2 లక్షల మంది భక్తజనులు వస్తారనమాట ఉదయం నుండి రాత్రి వరకు. ఇలా ఇప్పుడు జన్మాష్టమి రోజు అంటారు కదా కృష్ణుడు రాత్రి పుట్టారని చెప్పి. సో మరి మార్నింగ్ నుంచి సెలబ్రేట్ చేసుకోవాలా, లేకపోతే నైట్ ఏమైనా స్పెసిఫిక్ టైం ఉంటుందా? ఇది మంచి ప్రశ్న. చెప్పాలి అంటే భగవంతుడి ప్రపంచానికి రావడం అనేది అత్యంత శుభ సందర్భం. దానికి మించిన రోజు ఇంకోటి ఏది లేదు. కాబట్టి అది రాత్రి వచ్చినా, మార్నింగ్ అంటే శుభ ప్రాత గడియల్లో వచ్చినా సరే ఆ రోజంతా కూడా శుభమయమైపోతుంది, మంగళమయమైపోతుంది అన్నమాట. కాబట్టి ఆయన వచ్చిన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆనందంగా మనం చేసుకుంటాము. అంతేగాని ఈ పంచాంగాలు చూసుకొని పలానా నిమిషంలో పూజిద్దాము, పలానా నిమిషంలో అనేది ఏమీ లేదండి. అంటే చాలా మంది అంటారు అన్నమాట, కృష్ణుడు నైటే పుట్టారు కదా, మనం నైటే టెంపుల్కి వెళ్ళాలి, మార్నింగ్ మొత్తం ఇంట్లో ఉండొచ్చు అని చెప్పి చాలా మంది అనుకుంటారు. మరి భగవంతుడు భగవద్గీతలో చెప్పారు, సతతం కీర్తయంతో మామని చెప్పారు. అంటే ఎల్లప్పుడూ నన్ను కీర్తించు అని చెప్పారు. నేను అలా అనే ప్రజలకు చెప్తూ ఉన్నాను, కనీసం జన్మాష్టమి రోజు మందిరానికి వచ్చి కీర్తించండి రోజంతా. సూపర్. సో మరి అబిడ్స్ ఇస్కాన్ టెంపుల్ గురించి మాట్లాడుకుంటే దీన్ని ఎప్పుడు ప్రారంభించారు? ఇది సుమారు 48 సంవత్సరాల ముందు 1976లో అప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు. ఆయన ఇక్కడికి కనీసం ఒక 5-6 సార్లు హైదరాబాద్ రావడం జరిగింది. ఆయన
ఇక్కడికి వచ్చినప్పుడు పుల్లారెడ్డి గారు ఇక్కడే, పుల్లారెడ్డి స్వీట్ షాప్ ఇక్కడే ఉంటుంది. ఈయన ఆధ్యాత్మిక బోధనలు మరియు శుద్ధత నచ్చి ఈయన అద్భుతంగా ప్రపంచమంతటా పర్యటించి ఈ యొక్క పాశ్చాత్య దేశీయులను కూడా కృష్ణ భక్తులు చేస్తూ ఉన్నారు. సనాతన సంస్కృతిని అంతటా కూడా చాటి చెప్తూ ఉన్నారు. ఇది చూసి ముచ్చటపడి చాలా ఆనందించి శ్రీల ప్రభుపాదుల వారికి ఎంతో ఆనందంతో ఆయన యొక్క ఈ ప్లేస్ అనేది ఇవ్వడం జరిగింది, ఈ స్థలం అనేది. తర్వాత ఇక్కడ భవ్యమైన మందిరం అనేది నెలకొల్పబడింది. ఇది 1976లో అప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు మరియు అప్పటి ముఖ్యమంత్రి వీళ్ళందరి సమక్షంలో చక్కగా ఇక్కడ ఈ యొక్క స్వామివారి స్థాపన కూడా జరిగిందన్నమాట. మీరు 1976లో స్వామిని చూసి ఇప్పుడు చూస్తే ఆశ్చర్యపోతారు, అని చాలా మారిపోయారు. ఆయన ఇక్కడ ఉన్నారు అనడానికి అదే నిదర్శనం. సూపర్. సో మరి ఈ జన్మాష్టమికి మా వ్యూవర్స్ కి మీ సైడ్ నుంచి ఏమని చెప్పాలనుకుంటున్నారా? మా సైడ్ నుంచి చెప్పేది ఒకటేనండి, మీరు ప్రతిరోజు కూడా ఉదయం లేవగానే కనీసం 10 నిమిషాల సేపు ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రాన్ని ధ్యానపూర్వకంగా చక్కగా ఏకాగ్రతతో చెప్పడానికి, చెప్పి చక్కగా శ్రవణం చేయడానికి. అంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే చక్కగా చెప్పడమే కాదండి, చెప్తూ దాన్ని వింటూ ఉండాలని. ఈ విధంగా ఈ శబ్ద రూపంలో భగవంతుడు మన మనసులోకి వెళ్ళి ఈ యొక్క కల్మషాన్ని తీసేస్తూ ఉన్నారు. ఇది కలియుగానికి ఇచ్చిన ప్రక్రియ అన్నమాట. ఈ జన్మాష్టమి పావన సందర్భంగా 24 గంటలు కూడా మందిరంలో హరే కృష్ణ కీర్తనం జరుగుతుందండి. అంతేకాకుండా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రసాద వితరణ అనేది జరుగుతుంది. సుమారు 2 లక్షల మంది భక్తులు వస్తారు భగవంతుని యొక్క దర్శనం చేసుకోవడానికి. ప్రతి ఒక్కరికి కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక భగవత్ ప్రసాదం అనేది అందేలా మేము తగు చర్యలు తీసుకుంటూ ఉన్నాం.